హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. ఈ రోజు నేను మీకో విషయం చెప్పాలి. మనందరం ఆకాశమే ఎగురుతున్న గద్దను చూస్తుంటాం. మన కంటికి అది కోడిపిల్లను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే. కాని దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది. ఒక గద్ద జీవితకాలం 70 సంవత్సరాలు. గద్దకి 40 ఏళ్లు వచ్చేసరికి గోళ్లు బాగా పొడవుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు. పొడవైన దాని ముక్కున వంగిపోయి ఉంటుంది. ఈ కారణంగా ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది. ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు. ఇలాంటి సమయంలో గద్ద ముందు మీద 2 దారులే. ఒకటి ఆహారం మేక చచ్చిపోవడం, రెండోది తనను తాను మార్చుకోవడం. గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది. అయితే ఈ మార్పు కోసం దానికి చాలా రోజులు పడుతుంది. మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది. పెరిగిన ముక్కు కొన్ను కాలిగోళ్ల మధ్యలో పెట్టుకుని బాధ కలిగినా కూడా నెమ్మదిగా వలిచివేస్తుంది. ఆ తర్వాత ముక్కు మళ్లీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తుంటుంది. పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలిగోళ్లను వదిలించుకుంటుంది. ఆ తర్వాత తన ఈకలను తానే పీకేస్తుంది. అలా మళ్లీ కొత్తగా జన్మిస్తుందన్నమాట. బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి. ముక్కు మళ్లీ పదునుగా మారుతుంది. గోళ్లు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి. మళ్లీ బతుకు పోరాటంలో దూకేస్తుంది. గద్ద జీవితంలో ఎంతో గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా. చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్లకు దగ్గరగా వస్తుంది. మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి. ఎక్కడ సమస్య వస్తే అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది. ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది. మీ రాత రాసేది ఎవరు? మీ దారి మార్చేది ఎవరు? కలలు మీవి, కష్టం కూడా మీదే. తలిచేది నువ్వు, తలబడేది కూడా నువ్వే. ఓటం మీదే, గెలుపు కూడా నీదే. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితం అంతే.